నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజధాని అమరావతి విషయంలో ఉత్తరాంధ్ర వైసీపీ నాయకులు జగన్ ని రెచ్చగొడుతున్నారా? మరి జగన్ ఉత్తరాంధ్ర నాయకుల్ని రెచ్చగొడుతున్నారా? ఈ రాజకీయ మతలబు ఏంటో సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఏంటి అసలు ఈ రాజకీయ మతలబు ఏంటి అంటారు? మీరు చూసే ఉంటారు, అమరావతి పైన ఉత్తరాంధ్ర నాయకులు వరుస పెట్టి ఎటువంటి కామెంట్స్ చేస్తున్నారో. మరి ఈ నాయకులందరూ కలిపి జగన్ని రెచ్చగొడుతున్నారా, లేదు అంటే జగనే ఈ నాయకులందరినీ రెచ్చగొట్టారంటారా? ఏం చెప్తారు మీరు? ఇది చాలా కష్టమైన ప్రశ్న. ఎందుకంటే అక్కడ ఉత్తరాంధ్రలో ఉన్న ఈ వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళందరూ పెద్ద ముదుర్లు. వాళ్ళకి వాళ్ళ స్వలాభం తప్ప వేరేది తెలియని నాయకులు. ఉదాహరణకి చెప్పాలంటే నాకేం మొహమాటం లేదు, ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ వీళ్ళందరూ కూడా పెద్ద ముదుర్లు. అసలు వాళ్ళ రాజకీయం ముందర ఎవడు పనికిరాడు. అంత పెద్ద రాజకీయ నాయకులు ఒక తప్పు స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. అమరావతి మీద అసెంబ్లీ తీర్మానం చేయటం అనేది అది కరెక్ట్ కాదని ఒక అతను అంటాడు. ఇంకొక అతను అంటాడు దాన్ని మేము మళ్ళీ అధికారంలోకి రాగానే మేము మళ్ళీ మారుస్తామంటాడు. ఇంకొకడు అంటాడు అసలు అమరావతి మీద తీర్మానం ఎందుకు పెట్టారంటాడు. ఇంకొకటి అంటాడు 2014-19 మధ్యకాలంలో ఏం చేశారు అని అడుగుతాడు. అంటే ఇవన్నీ కూడా ఏంటి అంటే ఈ వైసీపీ ముదుర్లు వీళ్ళు ప్రజలని ఎట్లయినా సరే కన్ఫ్యూజ్ చేయాలి అన్న ఉద్దేశంతో చేస్తున్న ఈ కామెంట్స్ ఇవన్నీ. ఇప్పుడు అమరావతిని రాజధానిగా చేయాలి, అమరావతిని వేరే ఎవరో రాజధానిగా చేయటం ఏంటి? అమరావతి రాజధానే కదా. అమరావతిని రాజధాని కాదు అని చెప్పటానికి 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేశాడు? అతను సక్సెస్ అయ్యాడా? అమరావతి నుంచి రాజధానిని కదిలించగలిగాడా? అమరావతి రాజధాని కాదు అని చెబుతూ అతను సిఆర్డిఏ చట్టాన్ని మొత్తం తీసేశాడు కదా. మళ్ళీ సిఆర్డిఏ చట్టాన్ని తెచ్చి పెట్టింది ఎవడు? జగన్మోహన్ రెడ్డే పెట్టాడు. ఎవ్వరు అమరావతి సిఆర్డిఏ చట్టాన్ని రద్దు చేసేసి జగన్ వెళ్ళిపోలా. మళ్ళీ సిఆర్డిఏ చట్టాన్ని తెచ్చి పెట్టిన వ్యక్తే జగన్మోహన్ రెడ్డి. అంటే ఏంటి? అమరావతిని రాజధాని కాదు అని చెప్పటానికి ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయినాయా? చివరికి అమరావతి రాజధాని, నాది తప్పైపోయింది అని క్షమాపణలు చెప్పి లెంపలేసుకొని పోయాడా? జగన్మోహన్ రెడ్డి దిగిపోయాడా? 151 నుంచి 11కు వచ్చాడా? ఇవన్నీ జరిగినవి. ఇప్పుడు నేను కల్పించి చెప్తున్నావు కాదు కదా, ఇవన్నీ జరిగినవి. సిఆర్డిఏ చట్టాన్ని మళ్ళీ పెడుతున్నాను, నేను నా 3 రాజధానులు నా తప్పు అయిపోయింది, నేను విత్డ్రా చేసుకుంటున్నాను, నేను ఉపసంహరించుకుంటున్నాను అని చెప్పింది అసెంబ్లీలో చెప్పిన వ్యక్తి ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇంకేంటి నీ ప్రాబ్లం ఏంటి? బొత్స సత్యనారాయణ చెప్పు, ధర్మాన ప్రసాదరావు, లేకపోతే పెద్ద మీరందరూ పెద్ద సీనియర్ నాయకులు, పెద్ద ముదురు లీడర్లు కదా. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? ఇప్పుడు జరుగుతున్నది ఏంటో మీకు తెలుసా, తెలీదా, ఏంటి? మీకు అసలు నాలెడ్జ్ ఉందా, లేదు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి? ఇంకోటి, వీళ్ళ ఈ బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు వీళ్ళకు ఒక క్వాలిటీ ఉంది. వాళ్ళు పార్టీ ఎడిపోయినా, వాళ్ళ లీడర్ ఎడిపోయినా వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు ఎట్లన్నా ఎన్నికల్లో గెలవాలి. ఇప్పుడు మొన్న ఓడిపోయాడు కదా బొత్స సత్యనారాయణ, ఓడిపోయాడు, ధర్మాన ప్రసాదరావు ఓడిపోయాడు కదా. వచ్చే ఎన్నికలకు ఎట్లన్నా గెలవాలి, మనం గెలిస్తే చాలు, ఇంకా తర్వాత రాజకీయం తర్వాత అనే మనస్తత్వం ఉన్నవాళ్ళు. అందుకని జగన్మోహన్ రెడ్డి వాళ్ళని రెచ్చగొట్టిన, వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని రెచ్చగొట్టిన జరిగే నష్టం జగన్మోహన్ రెడ్డికి, వచ్చే లాభం ధర్మాన ప్రసాదరావుకి, బొత్స సత్యనారాయణకి. వాళ్ళిద్దరూ లాభపడతారు తప్ప జగన్మోహన్ రెడ్డికి తీరని నష్టం ఇది. ఎందుకు అంటే అమరావతిని కదిలించటానికి శతవిధాల ప్రయత్నం చేసి ఫెయిల్ అయిపోయిన లీడర్ జగన్మోహన్ రెడ్డి. అట్టర్ ఫ్లాప్, ఫెయిల్ అయిపోయాడు. ఫెయిల్ అయిపోయిన లీడరు ఫెయిల్ అయిపోయాడు, ఎలక్షన్ రంగంలో ఫెయిల్ అయిపోయాడు, కార్యకర్తలను సాటిస్ఫై చేయడంలో ఫెయిల్ అయిపోయాడు. అన్ని విధాలుగా సర్వభ్రష్టత్వం పొందిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఉత్తరాంధ్ర వైపు లాగితే ఏమవుతుంది అంటే జగన్మోహన్ రెడ్డికి మొత్తం అన్ని ఈ వచ్చే ఎన్నికల్లో కూడా
ఈ బొత్స సత్యనారాయణ సీటు, ధర్మాన ప్రసాదరావు సీటు తప్ప రాష్ట్రంలో ఎక్కడా ఏ సీటులు రావు. ఎందుకు అంటే ఇదే పని కదా చేసి నువ్వు ఎన్నికలకు వెళ్ళావు. 2024లో నేను అమరావతిని నాశనం చేస్తాను అని వెళ్ళావు కదా. వెళ్ళిన ధరిమిలా నీకు వచ్చింది 11 సీట్లు కదా. నువ్వు మళ్ళీ అదే పెడితే నీకు మళ్ళీ అదే ఫలితం వస్తుంది కదా. నేను లాజిక్ చెప్తున్నా. నేనేదో సామాన్య ప్రజలకు అర్థం కాని ఏదో ఒక రాజకీయ సిద్ధాంతం, రాజకీయ శాస్త్రం, రాజకీయ తత్వ జ్ఞానాన్ని నేనేం చెప్పట్లా. సింపుల్ విషయం చెప్తున్నా. నేను అమరావతిని నాశనం చేస్తా అన్నావు, చేసావు, ఎన్నికలకు వెళ్ళావు, 11 సీట్లకు వచ్చావు. ఇప్పుడు అమరావతిని నాశనం చేస్తా అని చెప్పి మళ్ళీ ఎలక్షన్లకి వెళ్ళావు అనుకో, నీకేం రిజల్ట్ వస్తుంది? ఇదే వస్తాయా? ఇంతకన్నా తక్కువే వస్తాయా? ఇంతకన్నా ఎక్కువ. ఇప్పుడు 11 వచ్చినాయి. ఒక 22 సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా వస్తుంది అని ఆలోచించాలి కదా జగన్మోహన్ రెడ్డి. కేంద్రంలో రాహుల్ గాంధీ ఏం ఆలోచించాడు? ఫస్ట్ సీట్లు అపోజిషన్ స్టేటస్ రాలా, ఇంకోసారి ఎన్నికలకు వెళ్ళాడు, అపోజిషన్ స్టేటస్ రాలా, మూడోసారి వెళ్తే అప్పుడు అపోజిషన్ స్టేటస్ వచ్చింది. నువ్వు కూడా అట్లాగే చేయాలి కదా జగన్మోహన్ రెడ్డి. నువ్వు రాహుల్ గాంధీ కన్నా గొప్పవాడు అయితే కాదు కదా. రాహుల్ గాంధీ నేను టికెట్ ఇవ్వనిచ్చి అవతలకు పోవంటే బయటకు వచ్చిన వ్యక్తివి నువ్వు రాహుల్ గాంధీ కంటే గొప్పవాడివి కాదు కదా. అందుకని నువ్వేం చేయాలి? నీ చేసిన తప్పులన్నీ సరిదిద్దుకొని నువ్వు ఇచ్చేయాలి. ఇప్పుడు జరుగుతున్న ప్రాసెస్ ఏంటి? ధర్మాన ప్రసాదరావుకి, బొత్స సత్యనారాయణకి తెలుసు కానీ జగన్మోహన్ రెడ్డికి తెలియదు. అందుకని జగన్మోహన్ రెడ్డికి ఏ విషయం తెలియదు, ఈ విషయమే కాదు. అందుకని జగన్మోహన్ రెడ్డికి తెలియటానికి నేను ఒక విషయం, చిన్న విషయం చెప్తా. అందుకని జగన్మోహన్ రెడ్డికి తెలియటానికి ఒక చిన్న విషయం చెప్తా. అది ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం 2014 ఉన్నది. ఆ చట్టంలో ఉమ్మడి రాజధానిగా హైదరాబాదు ఉన్నది. ఆ చట్టం కాల పరిమితి అయిపోయింది, 10 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. ఆ చట్టాన్ని మార్చుకోవాలి. ఆ చట్టాన్ని మార్చుకోవాలి అంటే రాజధాని ఎక్కడో చెప్పాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం 2014లో 5వ క్లాజులో 2వ సబ్ క్లాజుని అమెండ్ చేయాలి. ఆ అమెండ్ చేసే చోట ఎట్ అమరావతి అని ఉంటుంది అనమాట. క్యాపిటల్ ఎట్ అమరావతి అని పెట్టాలి. ఆ పదం పెట్టడానికి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రిజల్యూషన్ అడిగింది కేంద్ర ప్రభుత్వం. అసెంబ్లీ రిజల్యూషన్ చేశారు, పంపించారు. ఇప్పుడు చట్టాన్ని సవరించుకోవాలి. ఈ చట్టాన్ని సవరించుకుంటే ఆ చట్టం ఫోర్స్లో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం 2014 ఫోర్స్లో ఉంటుంది. ఆ ఫోర్స్లో ఉండటానికి ఈ అమెండ్మెంట్ అవసరం, రాజ్యాంగబద్ధమైన అవసరం. అదొక్కటే చేస్తున్నారు. మీరేం కంగారు పడక్కర్లా, ఎవ్వడు కంగారు పడక్కర్లా. అమరావతిని నువ్వు కదిలించలేకపోయావు కదా, యువర్ ఫెయిల్యూర్ క్యాండిడేట్ కదా, ఫెయిల్యూర్ సీఎం. నువ్వు ఇప్పుడు ఎందుకు గింజుకుంటావు? ఈ ధర్మాన ప్రసాదరావు లేకపోతే ఈ బొత్స సత్యనారాయణని నమ్ముకున్నావు అనుకో, నీకు మళ్ళీ 11 కన్నా తక్కువ వస్తాయి. నీకు ఆ స్ట్రాటజీ నీకు అర్థం కావట్లా. మొత్తం ఉత్తరాంధ్ర నాయకులందరూ కూడా వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి చెప్పాడా లేదు వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళ రాజకీయ మనుగడ కోసం మాట్లాడుతున్నారా అనే విషయం పక్కన పెడితే, అమరావతి మీద తీర్మానం ఎందుకంటాడు ఒకడు. నీకు ఇందుకు నేను చెప్పా కదా, ఇప్పుడే చెప్పా కదా, ఇందుకోసం తీర్మానం అవసరము. అమరావతిలో రాజధాని వద్దు, రాజధాని అమరావతి ఎడారి, అమరావతి శ్మశానం అని చెబితే నువ్వు 11కు వచ్చావు. ఇప్పుడు తీర్మానం వద్దు, అమరావతి శ్మశానమే అని నువ్వు చెప్పావు అనుకో, కరెక్ట్గా 2, 3 వస్తాయి. అందులో పులివెందలు ఉంటుందో లేదో కూడా నేను చెప్పలేను. ఈ ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టే రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆడాడు. మీరు క్లియర్ కట్గా గుర్తు తెచ్చుకోండి. ఈ ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టడం, కుల వైషమ్యాలు రెచ్చగొట్టడం, మొత్తం తన క్రిస్టియన్ మతానికి సంబంధించిన వ్యక్తుల్ని ఎంకరేజ్ చేసి ప్రోత్సహించి వాళ్ళు స్థలాలు ఆక్యుపై చేసి వాళ్ళు చర్చిలు కట్టుకునేలాగా చేయటం, ఇటువంటి కార్యక్రమాలన్నీ జగన్మోహన్ రెడ్డి చేశాడు అధికారంలో ఉండగా. ఇప్పుడు మళ్ళీ అదే ప్రయత్నం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్కడు కూడా నీ ప్రయత్నాన్ని హర్షించడు. నువ్వు ఖచ్చితంగా నిన్ను బొత్స సత్యనారాయణ మిస్లీడ్ చేస్తున్నాడా, నువ్వు బొత్స సత్యనారాయణని మిస్లీడ్ చేస్తున్నావా అనేది ఒక్కసారి బేరీజ్ వేసుకో, ఎవరికి లాభం అనేది చూసుకో. మళ్ళీ బొత్స సత్యనారాయణ చీపురుపల్లిలో గెలవటానికి ఇన్ని రకాల కార్యక్రమాలు చేస్తున్నాడు. గుర్తు తెచ్చుకో, గుర్తు పెట్టుకో,
గుర్తు తెచ్చుకునేది ఏముంది, నీకు అది తెలియదు కదా. గుర్తు పెట్టుకో, నువ్వు మళ్ళీ రాష్ట్రంలో రాజకీయం చెయ్యాలి అంటే నువ్వు అమరావతి మీద ఏం జరుగుతుందో తెలుసుకో, చట్టబద్ధంగా ఏం జరుగుతుందో తెలుసుకో. మేము అధికారంలోకి రాగానే మళ్ళీ తీర్మానం చేసి పంపిస్తే చట్టం మార్చాలిగా అంటాడు. అంటే వీళ్ళకి, ఈ రాజకీయ అజ్ఞానులకి నేను చెప్పేది ఏంటి అంటే, ఆ చట్టం 2014 చట్టం, పునర్విభజన చట్టం, దాని కాలపరిమితి అయిపోయింది కాబట్టి సవరించారు. ఈసారి ఏమైనా సవరిస్తారు? ఏమైనా సవరించాలి? నువ్వు అసెంబ్లీ తీర్మానం చేసి పంపించావు కౌన్సిల్ రద్దు చేయమని. జగన్మోహన్ రెడ్డి, నీకే చెబుతున్నా, నువ్వు కౌన్సిల్ రద్దు చేయమని తీర్మానం పంపించావు కదా, అయిందా? కౌన్సిల్ రద్దు అయిందా? మరి నువ్వు తీర్మానం చేసావు కదా. ఈసారి నువ్వు ఏదైనా తీర్మానం చేసినా అదే పరిస్థితి ఉంటుంది. నీకు తీర్మానం చేసే అవకాశమే రాదు. నేను చెప్తున్నా కదా, నీకు తీర్మానం చేసే అవకాశం రాదు, గ్యారంటీ ఇస్తాను నేను. నువ్వు తీర్మానం చేసి నువ్వు కౌన్సిల్ రద్దు చేయాలన్న తీర్మానం ఏమైందో ఒకసారి ఆలోచించుకో. అందుకని గప్చిప్గా మూడో కంటివాడికి తెలియకుండా నువ్వు అమరావతి మీద సైలెంట్ అన్నా అయిపో. లేదు నేను ఇదే రాజకీయం చేస్తానంటే నువ్వు ఒక్కసారి సజ్జల రామకృష్ణారెడ్డిని అడిగిరాపో. సజ్జల రామకృష్ణారెడ్డికి తెలుసు, ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ సజ్జలకి తెలుసు. అందుకనే ఎప్పుడు ప్రెస్ ముందరకు వచ్చిన అమరావతి రాజధాని ఉంటుందిలేండి అనే చెప్తాడు. మీరు గమనించండి. జగన్మోహన్ రెడ్డి, టేక్ ది అడ్వైస్ ఆఫ్ సజ్జల, నాట్ బొత్స. మరో అంశంతో మళ్ళీ కలుపుతాను. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి.